రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనము. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దీర్ఘశాంతము అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఆయన యొక్క బిడ్డలుగా మనము కూడా అదే దీర్ఘశాంతాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు గనక దీర్ఘశాంతంతో లేకపోతే ప్రతిరోజు మనము చేసే పాప దోషాలకు ఆ రోజే మనకు శిక్షను విధిస్తాడు. అయితే ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి మనము మార్చుకోవటానికి అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, పశ్చాత్తాపపడటానికి అవకాశం ఇస్తున్నాడు. మరి అలాంటి దీర్ఘశాంతము మనము కూడా కలిగి ఉండాలి. మనకు ఇతరులు ఎవరైనా అన్యాయం చేస్తే వెంటనే మనకు కోపం వస్తుంది. ఎవరైనా మన పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, మన మాట వినకపోతే వెంటనే మనకు కోపం వస్తుంది. అట్లు ఉండకూడదంట. ఎందుకంటే దేవుడు నీ పట్ల, నా పట్ల ఎలాంటి దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడో అలాంటి దీర్ఘశాంతమును నీవు నేను చూపించాలి. అలాగ దీర్ఘశాంతం వహించుట చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. ఎవరా న్యాయాధిపతి? నీతిగల న్యాయాధిపతి ఒక్కడే, ఆయనే తండ్రి దేవుడు. కాబట్టి ఆయన దృష్టిలో మనమందరము కూడా యథార్థవంతులుగా ఉండాలి అంటే దీర్ఘశాంతాన్ని మనము కలిగి ఉండాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవించేటప్పుడు అనేకమైన వ్యతిరేక కారణాల వల్ల మనకు కోపం వస్తుంది. అయితే ఓపిక ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అంతము వరకు సహించువాడే ధన్యుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు ధన్యుడు. ఎందుకంటే కోపంతోనూ బలముతోనూ నీవు ఏదైనా చేయవచ్చు, కానీ తన పట్టణమును స్వాధీనపరచుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు బలవంతుడని వాక్యలేఖనం చెప్తుంది కదా. అంటే నీవు దీర్ఘశాంతంతో ఉంటే నీ మనస్సు నీ యొక్క స్వాధీనంలో ఉంటుంది. అప్పుడు నీవు చేయకూడని కార్యములు చేయకుండా నీ యొక్క ఆదుపు ఆజ్ఞల్లోనూ, అదేవిధంగా నీకు ఇచ్చినటువంటి ఆశా నిగ్రహం కలిగిన ఆత్మతోనూ నీవు ముందుకు వెళ్ళి అత్యున్నతమైన స్థాయికి నీవు ఎదుగుతావు. కాబట్టి నీవు నీ స్థాయిని పెంచుకోవటానికి దీర్ఘశాంతం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే సాత్వికమైన నాలుక ఉంటుందో అది ఎముకలను నలగగొడుతుందంట. నీవు మృదువుగా సాత్వికంగా మాట్లాడితే నీ యొక్క శత్రువుల యొక్క ఎముకలు నలగగొట్టబడతాయి. ఎందుకంటే నీవు ఆ దీర్ఘశాంతంతో కూడినటువంటి దేన వచనములను నీ నోటి వెంట పలుకుతూ ఉన్నప్పుడు ఎంతటి కఠినాత్ముడైనా సరే ఆ మాటలకు విరిగిపోవలసిందే. కాబట్టి దయగలిగినటువంటి నాలుక, దయగలిగిన మాటలు పలికేటువంటి నోరు నీ శత్రువులు నీకు లోబడేటట్లు చేస్తుంది. అది దేవుని యొక్క శక్తి, సామర్థ్యము. అందుకే ఈ లోకములో నీవు అనేకమైనటువంటి వాటిని తప్పించుకోవాలి అంటే నీ నోటిని, నీ నాలుకను సాధు చేసుకోమని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిచ్చాడు. కాబట్టి ఆ యొక్క నాలుకను, ఆ నోటిని మనం అదుపులో పెట్టుకుంటూ సాత్వికమైనటువంటి మాటలను గనక మాట్లాడినట్లయితే అది ఎముకలను నలగగొడుతుంది. కాబట్టి మనమందరము కూడా దీర్ఘశాంతాన్ని కలిగి, సాత్వికమైనటువంటి నోటిని కలిగి, దేవుని యొక్క స్వభావ లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈ లోకంలో అత్యధికమైన అధికారంతో మనము జీవించి దేవుణ్ణి ఘనపరుద్దాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చి నూతన వాక్కుతో మమ్మల్ని దర్శించినందుకు మీకే వందనాలు. ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్కును బట్టి వందనాలు. అవునయ్యా, దీర్ఘశాంతం చేత మరి న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. దీర్ఘశాంతం మాకు మేలు చేస్తుంది. దీర్ఘశాంతము మా మనస్సును మేము స్వాధీనపరచుకోవటానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా ప్రతి విధమైన కీడులో నుంచి తప్పించుకోవటానికి మాకు సాధ్యమవుతుంది. కాబట్టి దీర్ఘశాంతమును, అదేవిధంగా సాత్వికము కలిగినటువంటి నాలుకను ఈ వాక్యంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి దాని ద్వారా అత్యధిక విజయాన్ని పొంది నీ నామాన్ని ఘనపరిచేటువంటి వారుగా ప్రతి ఒక్క బిడ్డ ఉండేటట్లు మీరే కృప చూపించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.